సెకండ్ షోరూమ్ అతిథులకు మన భారతదేశంలో కాలుష్యం పెరిగిపోయి అనారోగ్యాలు పాలయ్యి అందరూ కూడా మరణానికి దగ్గరగా అవుతున్నారు. మన దేశంలోని రాజధాని అయిన ఢిల్లీ లాంటి రాష్ట్రంలోనే కాలుష్యం ఆ ఊరే వదిలిపెట్టి ప్రజలు వేరే ఊర్లో పోయే పరిస్థితి ఏర్పడింది. అటువంటి కాలుష్యాన్ని నివారించడానికి ఈ రోజున బ్యాటరీ పవర్తో జీరో పొల్యూషన్తో వాహనాలు అందుబాటులోకి ఇచ్చారు షోరూమ్ వారు. వారికి ఫ్రాంక్లిన్ షోరూమ్ వారు ఈ కంపెనీ 2 రకాల బ్యాటరీతో మంచి బ్యాకప్తో ఉంటుంది, బాగా స్పీడ్గా పోతుంది, గ్యారంటీ ఉంటుంది. దీంట్లో స్కీములు ఉన్నాయి, కొనుక్కునే వాళ్ళకి వేరే వాళ్ళకి ఎక్కువ ఇచ్చే వాళ్ళకి కూడా స్కీములు ఉన్నాయి. వాటిని బట్టి బండి కొనుక్కున్న వాళ్ళకి ఒక 4, 5, 10 బండ్లు వేరే వాళ్ళకి ఆ బండి కూడా వాళ్ళకి ఉచితంగా వచ్చేట్టుగా ఉంది స్కీము. ఫ్రీగా ఇచ్చినట్టే బండి. మనం లీటర్ 107 రూపాయలు పెట్టి కొనుక్కునే దానికి 3 రూపాయలు 5 రూపాయలు ఛార్జింగ్తోనే మనం 100 కిలోమీటర్ 10 రూపాయలతోనే 100 కిలోమీటర్లు తిరగాల్సిన అవసరం ఉంది. ఎన్ని చేయొచ్చు. కాబట్టి మన మిత్రులు శ్రేయభిలాషులు ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ వాహనాలనే పాత వాహనాలు మార్చుకొని అమ్ముకొని ఈ వాహనం ప్రజలందరికీ ఇచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. రాయగిరి షోరూమ్ చెప్పగానే వచ్చినది కార్పొరేట్ జ్యోతి గారికి, మా వెంకన్న గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నష్టాన్ని కాలుష్య నివారణని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం వారు అనేక స్కీములు తీసుకొచ్చారు. అనేక విధాలుగా పబ్లిక్కి అందుబాటులో తీసుకొచ్చి ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అందరూ తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. వీటికి మనం కూడా ఫ్రాంక్లిన్ తరఫున అనేక రకాలుగా జనానికి పబ్లిక్ సేవగా ఉండేటట్టు మేము బండ్లు డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడైనా సర్వీస్ ఇస్తున్నాము. దీంతో పాటు యువతకి, గృహులకి అందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా మేము ఒక్కడమే కాకుండా వ్యాపారంలో అందరూ కూడా భాగస్వామ్య విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా పొందాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఒక బండి తీసుకొని ఒక ముగ్గురికి బండి ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఈ కంపెనీలో. అందరూ కూడా గమనించి ఈ కాలుష్యం నిర్మూలించడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేయొచ్చు. ఇది కూడా లాభదాయకమైన జీవితాన్ని గడపడం కోసం ఈ కంపెనీ నిర్మించబడింది. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.